చెన్నైలో ఉన్నటువంటి సెమ్మోజి పూంగా అనేటువంటి ఒక బొటానికల్ గార్డెన్లో చూడడానికైతే చాలా విశేషాలు ఉంటాయి. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఒక డెడికేటెడ్ ఆట స్థలం కూడా ఉంటుంది. ఇక్కడ పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ఒక టాయ్ కారు కూడా అందుబాటులో ఉంటుంది కాబట్టి పార్కు చుట్టూ అలా తిరిగేసి రావచ్చు. నెక్స్ట్ 500 రకాల ఔషధ మొక్కలు కలిగినటువంటి బొటానికల్ గార్డెన్ ఇది. చాలా రకాల కలర్ఫుల్ పుష్పాలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తవి. ఇక్కడ వాటర్ ఫౌంటైన్ షోస్ కూడా నడుస్తూ ఉంటవి. ఇక్కడ డైలీ 2 షోలు అయితే వేస్తారు. అంతేకాదు ఇక్కడ ఒక కృత్రిమ జలపాతాన్ని కూడా సృష్టించారు. ఇక్కడ నిజానికి చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఇది ప్రతి సంవత్సరం జనవరి నెలలో వీళ్ళు ఒక ఫ్లవర్ షోను కూడా ఏర్పాటు చేస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఆ నెలలో ఇక్కడ రావచ్చు. పెద్దవాళ్ళు ఆడుకోవడానికి జిప్ లైన్ అనేటువంటి ఒక అడ్వెంచర్ గేమ్ కూడా అందుబాటులో ఉంటుంది. సో ఇది ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి 6 గంటల వరకు అయితే ఓపెన్ అయి ఉంటుంది. నార్మల్ మొబైల్స్ అయితే తీసుకెళ్ళొచ్చు. ప్రొఫెషనల్ కెమెరాని కనుక మీరు తీసుకెళ్లాలనుకుంటే దానికంటూ సపరేట్ ఛార్జెస్ అయితే అప్లికేబుల్ అవుతాయి. దీన్ని మీరు దృష్టిలో ఉంచుకోవాలి. ఇప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి కరుణానిధి గారు దీన్ని ప్రారంభించారు. దాదాపు 20 ఎకరాలు విస్తరించున్నటువంటి బొటానికల్ గార్డెన్ ఇది. సో ఫ్యామిలీతో చూడదగ్గటువంటి పార్కులలో ఇది ఒకటి. మరెందుకు ఆలస్యం, వచ్చేయండి. చెప్పడం మర్చిపోయాను, ఇది ఎవ్రీ మండే హాలిడే ఉంటుంది. మీరు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ ట్రావెల్ విత్ ఉషాకర్.